క్రీస్తునందు ప్రియమైన జీసస్ ఆర్మీ మిషన్ యూట్యూబ్ వీక్షకులందరికీ మన ప్రభును రక్షకుడునైన యేసుక్రీస్తు నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక, తన బలమైన కృపను మీకు అనుగ్రహించునుగాక. జీసస్ ఆర్మీ మిషన్ వారు అందిస్తున్నటువంటి బైబిల్ స్టడీ కార్యక్రమంలో మీరు పాల్గొంటున్నందుకు, ఆసక్తి చూపిస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. గడిచిన వారమంతా కూడా మనము ప్రతిదినము మత్తయి సువార్త అధ్యాయాలు ధ్యానిస్తూ వచ్చాం. ఈ వారమంతా మనము చాలా అద్భుతమైనటువంటి విషయాలు నేర్చుకున్నాం. ఈ ఆదివారం రోజు కొన్ని క్లుప్త వివరణలు మీకు ఇవ్వాలని నేను ఆశిస్తూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని చదవండి, దేవుని వాక్యాన్ని వినండి. వాక్యాన్ని చదవడం మూలన ఆశీర్వాదం, వినడం మూలన ఆశీర్వాదం. చదవడం, వినడం ఎప్పుడైతే మీరు చేస్తారో ఆటోమేటిక్గా వాక్యానుసారంగా నడుచుకోవడం అనేది ఆరంభమవుతుంది. ఒకవేళ మీరు చదవకుండా, వినకుండా ఉంటే ఎలాగ మీరు ముందుకెళ్ళగలరు? ఏవో మాటలు వినేసి వాటితో మీరు తృప్తిపరచబడితే మీ ఆత్మ బలపడదు, మీ శరీరం బలపడుతుంది. కొన్ని బోధలు శరీరాన్ని తృప్తిపరుస్తాయి, కొన్ని బోధలు ఆత్మను తృప్తిపరుస్తాయి. అయితే దేవుని వాక్యం నీ శరీరానికి కావలసింది అనుగ్రహించగలదు, అలాగే నీ ఆత్మకు కావలసింది అనుగ్రహించగలదు. కాబట్టి బోధ నీ శరీరాన్ని శుద్ధి చేయాలి, నీ ఆత్మను శుద్ధి చేయాలి. నీ శరీరంపై పోరాటాన్ని ఎలా చేయాలో ఆత్మ ద్వారా దేవుని వాక్యం నేర్పిస్తుంది. కాబట్టి మీరు శ్రద్ధగా ఆలకించండి, దేవుని వాక్యాన్ని ప్రేమించండి, ఆయన వాక్యాన్ని వినండి, ఆయన వాక్యాన్ని చదవండి. మీరు 6 నెలల్లో ఈ యొక్క క్రొత్త నిబంధన అంతా పూర్తి చేయాలి. అదే నా ఆశ. మీరు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తే తప్పకుండా ప్రతిరోజు వినండి. ఒకవేళ ఇంకా ఈ వారంలో వినని వాళ్ళు ఉంటే మీకు సమయం దొరికినప్పుడల్లా మన జీసస్ ఆర్మీ మిషన్ యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి బైబిల్ స్టడీ ప్రత్యేకమైనటువంటి ఒక ఫోల్డర్ ఉంటుంది. దాన్ని మీరు ఓపెన్ చేస్తే ఆటోమేటిక్గా స్టార్టింగ్ నుండి, అంటే క్రొత్త నిబంధన ఉపోద్ఘాతం నుండి అన్ని విషయాలు మీకు ఒక్కొక్క వీడియో కింద వస్తుంది. తప్పకుండా చూడండి. తరువాత ఈ ఛానల్ యొక్క అభివృద్ధి కొరకు, ఈ పరిచర్య యొక్క అభివృద్ధి కొరకు మీ వంతుగా లైక్ చేయడం మర్చిపోకండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. నేను కోరుకునేది ఏంటంటే మీరు లైక్ చేస్తే ఇతరులకు అది ప్రమోట్ చేయబడుతుంది, దేవుడి సేవను ప్రోత్సహించే వాళ్ళని అవుతారు. ఇది నేను చెప్పే దేవుని వాక్యమే. మీకు నచ్చకపోతే లైక్ చేయొద్దు, దేవుని వాక్యమే. కాబట్టి దేవుని పిల్లలు ఎప్పుడు కూడా దేవుని పనిని ప్రోత్సహిస్తారు, అది నేను నమ్ముతాను. మంచిది. ఈ సమయంలో ఒకసారి 12 అధ్యాయాలు రివ్యూ మీకు క్లుప్తంగా నేను వివరిస్తాను. మొట్టమొదటి అధ్యాయంలో మనం యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వంశావళి, అలాగని యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జననం గురించి మనం నేర్చుకున్నాం. యేసుక్రీస్తు వంశావళి ఎక్కడి నుండి ఎక్కడి వరకు వచ్చింది, అలాగనే యేసుక్రీస్తు ప్రభువారు జన్మించడానికి కారణం మరియా అని, యోసేపు మరియను విడనాడాలనుకున్నాడని, అయితే దేవుని దూత ద్వారా హెచ్చరింపబడిన వాడే మరియను విడనాడక చేర్చుకొని ప్రేమించి హత్తుకొని ఉన్నాడని మనం మొదటి అధ్యాయంలో నేర్చుకుంటాం. 2వ అధ్యాయంలో తూర్పు దేశపు జ్ఞానులు బెత్లెహేముకు వస్తారు. నక్షత్రం వాళ్ళని నడిపిస్తుంది. హేరోదు రాజు ఆ విషయాన్ని తెలుసుకుంటాడు. చూసి రండి జ్ఞానులు పంపితే జ్ఞానులు దేవుని యొక్క దూత మాట విని హేరోదు దగ్గరకు రాకుండా వెళ్ళిపోతారు. కోపావేశుడైనటువంటి హేరోదు 2 సంవత్సరాల తక్కువ ప్రాయం గల వాళ్ళందరినీ చంపించడానికి ఒక ఆజ్ఞను సిద్ధం చేస్తాడు. 2 సంవత్సరాల తక్కువ వయసు గల వాళ్ళందరినీ చంపిస్తాడు కూడా. మరలా యోసేపుకు దేవుని దూత ప్రత్యక్షమై ఇక్కడి నుండి ఐగుప్తుకి వెళ్ళండి అని చెప్పడం, వారు వెళ్ళిన తర్వాత హేరోదురాజు చనిపోవడం, మరలా ఐగుప్తు నుండి దగ్గర నుండి మరలా ప్రకటన వచ్చి మరలా కపెర్నహూముకి రావడం. ఈ కార్యములన్నీ కూడా 2వ అధ్యాయంలో మనం ధ్యానం చేస్తాం. తరువాత 3వ అధ్యాయంలో ప్రధానమైనటువంటి విషయం, ముఖ్యమైన విషయం బాప్టిజం ఇచ్చి యోహాను. బాప్టిజ కార్యక్రమాలు ప్రారంభమైంది 3వ అధ్యాయంలోనే. యోహాను మొట్టమొదటి బాప్టిజాలు ఇవ్వడం మొదలుపెట్టాడు. ఆ సందర్భంలో పరిసయ్యులు, శాస్త్రులు, అనేకులు, సద్దుకాయలు వచ్చి తమ పాపాలు ఒప్పుకుని బాప్టిజం పొందారు. ఆ తరువాత ఆ 3వ అధ్యాయంలోనే యేసుప్రభు వారు కూడా యోహాను దగ్గరకు వచ్చి బాప్టిజం పొందినటువంటి సందర్భం. ఆయన బాప్టిజం పొందిన వెంటనే పరిశుద్ధాత్మ పావురం వలె దిగిరావడం, ఆకాశం నుండి ఒక శబ్దం వినబడడం,
ఈ యొక్క కార్యక్రమం అంతా ఈ యొక్క 3వ అధ్యాయములో మనం నేర్చుకున్నాం. తరువాత 4వ అధ్యాయములో యేసుక్రీస్తు ప్రభువారు అరణ్యానికి వెళ్ళడం, 40 దినాలు ఉపవాసం ఉండడం, ఆ తర్వాత సాతాను చేత 3 సార్లు శోధించబడడం, ఆ శోధనలో వాక్యము ద్వారా యేసయ్య విజయాన్ని పొందడం, సాతానుడు వెనుదిరిగి వెళ్ళడం చూస్తాం. తర్వాత యేసు ప్రభువారు సువార్త ప్రకటించడం మొదలుపెట్టాడు. ఈ 4వ అధ్యాయంలోనే యేసు ప్రభువారు శిష్యులను ఏర్పాటు చేసుకున్నాడు. మొట్టమొదట పిలువబడిన శిష్యులు పేతురు, ఆంద్రియ, యోహాను, యాకోబులు. వీళ్ళు జాలరులు. వీళ్ళు తమ వలలు కడుక్కుంటున్నప్పుడు యేసయ్య చేసిన అద్భుతానికి ముగ్ధులైపోయారు. ఆయన ఉపదేశానికి లొంగిపోయి తమకున్న సమస్తాన్ని విడిచిపెట్టి, వలలను, చేపలను అన్నిటిని విడిచిపెట్టి యేసయ్యను వెంబడించినటువంటి సంగతి ఈ 4వ అధ్యాయంలో మనం నేర్చుకుంటాం. అంత మాత్రమే కాదు, అనేకమైనటువంటి రోగాలు కలిగిన వాళ్ళు యేసయ్య దగ్గర తీసుకొచ్చినప్పుడు ఆయన వారిని స్వస్థపరిచాడు, బాగు చేశాడు. ఈ యొక్క అద్భుతమైనటువంటి విషయాలు 4వ అధ్యాయంలో మనం నేర్చుకుంటాం. తరువాత 5వ అధ్యాయంలో ఆయన కొండ ఎక్కి ప్రసంగించడం మొదలుపెట్టాడు. 5వ అధ్యాయం నుండి 7వ అధ్యాయం చివరి వరకు ఆయన ఉపదేశం అంతా ఈ 5వ అధ్యాయం నుండి 7వ అధ్యాయం వరకు చేస్తున్న ఉపదేశం మనం నేర్చుకున్నాం. ఈ 5వ అధ్యాయంలో ప్రాముఖ్యంగా ధన్యతల గురించి యేసయ్య చెప్పాడు. తరువాత ఉప్పును గురించి చెప్పాడు. తర్వాత వెలుగును గురించి చెప్పాడు. తర్వాత పాత నిబంధన ధర్మశాస్త్రం ఏంటో, యేసుక్రీస్తు ప్రభువారు ఆ ధర్మశాస్త్రాన్ని ఎలా నెరవేరుస్తున్నాడో, ఆయన నూతనంగా ప్రారంభించిన ధర్మశాస్త్రం ఏంటో తెలియజేస్తున్నాడు. ఈ యొక్క 5వ అధ్యాయంలో కోపాన్ని గురించి, నరహత్య గురించి, అపవిత్రత గురించి, ప్రమాణాల గురించి, తర్వాత సత్యం గురించి, తర్వాత పగ తీర్చుకుంటే ఎలాగుంటుంది పగ గురించి, తర్వాత మన తండ్రి పరిపూర్ణుడు కనుక మనం అందరం పరిపూర్ణులై ఉండాలని ఈ 5వ అధ్యాయం అంతా ప్రకటించబడింది. తరువాత మనం 6వ అధ్యాయానికి వెళ్ళినప్పుడు 6వ అధ్యాయంలో చాలా విలువైనటువంటి సంగతులు, రహస్యమైనటువంటి ధర్మం, రహస్యమైనటువంటి ప్రార్థన, రహస్యమైనటువంటి ఉపవాసం, అలాగనే యేసు ప్రభువారు శిష్యులకు నేర్పినటువంటి ప్రార్థన. రహస్యంగా ధర్మం చేస్తే ఆశీర్వాదం కలుగుతుందని, రహస్యంగా ప్రార్థన చేస్తే రహస్యమందున్న తండ్రి ప్రతిఫలం ఇస్తాడని, అలాగే రహస్యంగా ఉపవాసం ఉన్నప్పుడు ఆయన ప్రతిఫలం ఇస్తాడని, మీ ధర్మమైన, ప్రార్థనైనా, ఉపవాసమైన రహస్యంగా ఉండాలని ఈ 6వ అధ్యాయంలో మనం నేర్చుకుంటా ఉన్నాం. అలాగే యేసయ్య శిష్యులకు నేర్పిన ప్రార్థన. తరువాత ఉపవాసాన్ని గురించి యోహాను శిష్యులు అడుగుతారు, మీ శిష్యులు ఎందుకు ఉపవాసం ఉండట్లేదు అని అడిగినప్పుడు యేసయ్య చెప్పిన సమాధానం. అలాగే నిజమైన ధనం, పరలోకంలో దాచుకునే ధనం ఏమై ఉంటుందో ఈ యొక్క 6వ అధ్యాయంలో మనం నేర్చుకోవచ్చు. వెలుగును గురించి, చీకటిని గురించి. అలాగే మీరు చింతపడొద్దు, మీ చింత యావత్తు నా మీద వేయండి, ఆయన రాజ్యాన్ని, నీతిని మొట్టమొదటి వెదకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. ఒక గొప్ప వాగ్దానం మనకు ఈ 6వ అధ్యాయంలో కనపడుతుంది. తరువాత 7వ అధ్యాయంలో తీర్పు తీర్చొద్దు, మీరు ఏ కొలత కొలుస్తారో అదే కొలత మీకు కొలవబడుతుంది. ఎవ్వరికీ తీర్పు తీర్చొద్దు, మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి. తర్వాత ప్రార్థనలో ఎలాగా అడగాలి, ఏం అడగాలి, అడిగితే ఇస్తాననే వాగ్దానం, వెతికితే దొరుకుద్దు అనేటువంటి వాగ్దానం ఉంది. అయితే మంచి ఈవులను దేవుడు ఇస్తాడంట. ఈ లోకంలో మంచి ఈవులు ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు, ఒక్క దేవుడు, యేసయ్య మాత్రమే ఇస్తాడు. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. తర్వాత 2 ద్వారాలు, ఇరుకు ద్వారము, విశాల ద్వారము, ఇరుకు మార్గము, విశాల మార్గము. మనము ఇరుకు మార్గంలో వెళ్ళేవాళ్ళం, విశాల మార్గం మనది కాదు. విశాల మార్గం మనం ఒకప్పుడు లోకంలో ఉన్నప్పుడు విశాల మార్గం, అన్నీ చేయడానికి మనకు రైట్స్ ఉన్నాయి. కానీ ఇరుకు మార్గంలో యేసయ్య ఏది చెప్పాడో అది చేయడమే ఇరుకు మార్గం గుండా వెళ్ళడం. లోక కార్యాలన్నీ మనం చేయడానికి ప్రత్యేకించబడలేదు. లోకము నుండి ఆయన మనం ప్రత్యేకించింది లోకములో ఉన్న ఆ చీకట్లో ఉన్న ప్రజలకు వెలిగివ్వడం కోసం. తర్వాత మనం గమనించినప్పుడు అబద్ధ ప్రవక్తలు ఎలా ఉంటారు, వాళ్ళ స్వభావాలు ఎలాగుంటాయి, వాళ్ళని ఎలా గుర్తుపట్టవచ్చు, వారి ఫలాన్ని బట్టి వారిని ఎలా గుర్తుపట్టాలి అనే విషయాన్ని మనం తెలుసుకున్నాం. తరువాత బండ మీద కట్టబడిన ఇల్లు
అలాగే ఇసుక మీద కట్టబడిన ఇల్లు. బుద్ధిమంతుడైతే బండ మీద ఇల్లు కట్టుకుంటాడంట, బుద్ధిహీనుడేమో ఇసుక మీద ఇల్లు కట్టుకుంటాడంట. 2 ఇళ్లను గూర్చినటువంటి అద్భుతమైన విషయాలు మనం నేర్చుకున్నాం. 7వ అధ్యాయం అంతా ఈ సంగతులు రాయబడ్డాయి. తర్వాత 7వ అధ్యాయంలో ప్రాముఖ్యమైన విషయం, ఆ మాట మీకు చెప్పాలి. ఆయన ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జనసమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడ్డారు. జనసమూహములు ఆయన బోధ చూసి ఆశ్చర్యపడ్డారంట. ఎలా అనగా ఆయన శాస్త్రుల వలె కాక అధికారం గలవాని వలె బోధించారు. దేవుడు ఆ అధికారాన్ని శిష్యులకి ఇచ్చాడు. యేసయ్య అధికారంతో కూడిన బోధ చేశాడు. జీవితంలో గుర్తుపెట్టుకోండి, అధికారంతో కూడిన బోధ ఆత్మీయతలో మిమ్మల్ని బలంగా నిలబడుతుంది. అధికారంతో కూడిన బోధ మీ ఆధ్యాత్మిక జీవితాన్ని కడుతుంది. అధికారంతో కూడినటువంటి బోధ మీ ఆత్మీయ ఎదుగుదల కోసం హెచ్చరికలు జారీ చేస్తుంది. కాబట్టి అధికారంతో కూడిన బోధని ఎప్పుడు తిరస్కరించకండి. దేవుని ఆశీర్వాదాలకు దూరం కాకండి. ఆ బోధను స్వీకరించండి, మీకు ఆశీర్వాదం. ఇది 7వ అధ్యాయంలో ఉన్నటువంటి వాక్య భాగం. తర్వాత 8వ అధ్యాయంలో కుష్ఠరోగిని ఆయన స్వస్థపరిచాడు. ఎందుకంటే కుష్ఠరోగులు అపవిత్రులు, వాళ్ళు ఊరు వెలుపడు ఉండేవాళ్ళు. కానీ యేసయ్య దగ్గరకు వచ్చి, అయ్యా నీకిష్టమైతే నన్ను శుద్ధిని చేయమంటే యేసయ్య అన్నాడు ఆ కుష్ఠరోగితో, నాకిష్టమే, నువ్వు శుద్ధుడు. కానీ యేసయ్య కుష్ఠరోగిని స్వస్థపరిచాడు. తర్వాత శతాధిపతి, అద్భుతమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి వాడు శతాధిపతి. తన దాసుడికి బాగోపోతే యేసయ్య గురించి తెలుసుకొని, ఆయన చేస్తున్న అద్భుత కార్యాల గురించి తెలుసుకొని ఆయన దగ్గరికి వెళ్ళి కృప చేస్తున్నాడు. అయ్యా నా దాసుడికి బాగోలేదు అంటే, సరే పద నీ ఇంటికి వస్తాను, అతని కొరకు ప్రార్థిస్తాను, అతన్ని బాగు చేస్తానంటే శతాధిపతి అంటాడు, నువ్వు నా ఇంటికి రావద్దయ్యా, ఒక్క మాట చెప్పు అంటాడు. ఈ మాట చాలా అద్భుతమైనటువంటి మాట. యేసయ్య ఒక్క మాట చెప్పాడంట, ఆ గడియలోనే శతాధిపతి యొక్క దాసుడు బాగుపడ్డాడు. ఈ యొక్క 8వ అధ్యాయంలో స్వస్థతల గురించి, ఆయన స్వస్థతల్లో ఇది ఒక అద్భుతమైనటువంటి స్వస్థత. 3వదిగా పేతురు అత్తను ముట్టంగానే పేతురు అత్తకున్న జ్వరం వెళ్ళిపోయింది. ఇదొక అద్భుతమైనటువంటి విషయం. 4వదిగా శిష్యులు అయ్యేవాళ్ళు ఎలాగుండాలి, శిష్యత్వం చేయడానికి ఉండేవాళ్ళు ఎలాగా ఉండాలి, వాళ్ళు ఎంత త్యాగం చేయాలనేది యేసయ్య తెలియజేశాడు. తరువాత శిష్యుల యొక్క అవిశ్వాసాన్ని గుర్తెరిగి సముద్రం మీద తుఫాను వస్తే వాళ్ళు యేసయ్య దగ్గరకు వచ్చి, అయ్యా మేము నశించిపోతున్నామని వాళ్ళు మాట్లాడినప్పుడు యేసయ్య అంటాడు, అల్ప విశ్వాసులారా అని, ఎందుకు భయపడుతున్నారని వాళ్ళని హెచ్చరించి ఆయన మరల గాలిని సముద్రం ఆపంగాల్నే అవి నిమ్మళమైపోయినాయి అంట. శిష్యులు ఆశ్చర్యపడ్డారు, ఈయన ఎట్టివాడో అని. తరువాత గెదరేను దేశంలో దెయ్యం పట్టిన వాళ్ళు 2 బాగుపడ్డారు. వాళ్ళు సమాధుల్లో ఉండేవాళ్ళు. యేసయ్య వెళ్ళిన తర్వాత దెయ్యాలు మొరపెట్టడం, పందుల్లోకి వెళ్తే పందులు చచ్చిపోవడం, వీళ్ళిద్దరూ బాగుపడడం. ఈ 8వ అధ్యాయంలో అద్భుతాల అధ్యాయం అనొచ్చు, స్వస్థత కార్యాల అధ్యాయం ఈ యొక్క 8వ అధ్యాయం. తర్వాత 9వ అధ్యాయాన్ని మనం గమనించినప్పుడు పక్షవాతం గలవాన్ని యేసయ్య స్వస్థపరిచాడు. పక్షవాతం గలవాన్ని యేసయ్య దగ్గరికి తీసుకొస్తే ఆయన స్వస్థపరిచేటప్పుడు ముందుగా అతడి పాపాలు క్షమించి అతన్ని బాగు చేశాడు. ఇక్కడ పరిచయులు ప్రశ్నిస్తారు, ఆ ప్రశ్నకు యేసయ్య సమాధానం చెప్తాడు, అంటే క్లుప్తంగా చెప్తాను నేను. తర్వాత మత్తయి గారిని పిలవడం, లేవి అయినటువంటి మత్తయి గారిని పిలవడం, తర్వాత ఉపవాసాన్ని గురించినటువంటి సంగతులు, తర్వాత యాయీరు కుమార్తె మరియు రక్తస్రావం కలిగిన స్త్రీ. యాయీరు యొక్క కుమార్తె చనిపోతే యేసయ్య యాయీరు కుమార్తెను బ్రతికించాడు. ఈ 9వ అధ్యాయంలో ఆ స్టోరీ ఉంది. 12 సంవత్సరాల రక్తస్రావం కలిగినటువంటి స్త్రీని యేసయ్య బాగు చేశాడు. తరువాత 2 గుడ్డివారు కేకలు వేస్తే వారికి యేసయ్య స్వస్థతనిచ్చాడు. తరువాత దెయ్యం పట్టిన మూగవాడిని బాగు చేశాడు. తరువాత ఆయన కనికరాన్ని ఆయన ప్రజల మీద చూపించాడు. వాళ్ళు కాపరి లేని గొర్రెల వలె ఉన్నందున వారి కొరకు ఆయన కనికరపడ్డాడు. ఈ 9వ అధ్యాయంలో కూడా స్వస్థత కార్యాలు, 8వ అధ్యాయంలో స్వస్థత కార్యాలు, 9వ అధ్యాయంలో కూడా స్వస్థత కార్యాలు, చాలా అద్భుతమైనటువంటి విషయాలు ఇంకా రాయబడి ఉన్నాయి. పాత తిత్తులని, కొత్త బట్టని, పాత బట్టని, ఇలా అద్భుతమైనటువంటి ఉపదేశాలు ఈ యొక్క 9వ అధ్యాయంలో మనం చదువుతాం. తర్వాత 10వ అధ్యాయం, ఇదంతా ఓ సేవకుడు అర్థం కావాలంటే,
ఓ సేవకుడి యొక్క ఆశీర్వాదం మీకు అర్థం కావాలంటే మత్తయి సువార్త 10వ అధ్యాయం తప్పకుండా ప్రతి ఒక్కరికి తెలియాలి. సేవకులు చేర్చుకుంటే ఎటువంటి ఆశీర్వాదం, సేవకులకు దేవుడు ఇటువంటి అధికారాలను ఇచ్చాడు, సేవా పరిచర్య చేయడానికి వారు ఎలాగా నడుచుకోవాలి, వారు ఎలాగుండాలని యేసయ్య నిర్ణయించాడో ఆ ఉపదేశం అంతా సేవకుల కొరకు ఈ 10వ అధ్యాయం వాళ్ళకి చాలా చాలా ఇన్స్ట్రక్షన్స్ యేసయ్య చెప్పాడు. ఈరోజు కూడా ఈ 10వ అధ్యాయం చాలా ప్రాముఖ్యమైంది. తరువాత 11వ అధ్యాయంలో మరలా బాప్తిసమిచ్చు యోహాను తన దగ్గర ఉన్న శిష్యుల్ని యేసయ్య దగ్గరికి పంపించి అడుగుతాడు, రాబోవాడు నీవేనా, మరొకరి కొరకు కనిపెట్టుకున్న వల్ల అని అడిగిన ప్రశ్నకి యేసయ్య చెప్పినటువంటి గొప్ప ఉపదేశం. తరువాత మారు మనసు పొందని పట్టణాలు, ఆ పట్టణాలలో యేసయ్య ఎన్నో అద్భుతాలు చేశాడంట, అప్పటికే చాలా గొప్ప కార్యాలు చేశారంట. కానీ ఆ పట్టణం వాళ్ళు మారు మనసు పొందలేదు. ఆ పట్టణాల గతి సొదొమ గొమొర్రాల గతి కంటే వారవదగిందై ఉంటుందని యేసయ్య పలుకుతూ ఉన్నాడు. తరువాత దేవుని యొక్క జ్ఞానం పసిబాలులకు బయలుపరిచావని యేసయ్య స్తుతి చెల్లించాడు. తరువాత యేసు ప్రభు వారి సమస్త జనానికి విశ్రాంతినిస్తారని పిలవడం, ఈ అద్భుతమైనటువంటి ఉపదేశం అంతా కూడా 11వ అధ్యాయంలో రాయబడి ఉంది. చివరి అధ్యాయం మనం ఈ వారంలో ధ్యానించినటువంటి చివరి అధ్యాయం 12వ అధ్యాయం. ఈ 12వ అధ్యాయంలో విశ్రాంతి దినం గురించి యేసయ్య మాట్లాడాడు. పరిసయ్యులు శాస్త్రులు యేసయ్య మీద ఇప్పుడు కూడా కోపంగానే ఉన్నారు. ఎందుకంటే ధర్మశాస్త్రములో లేని వాటిని యేసయ్య చెప్తున్నాడు. అలాగే ధర్మశాస్త్రములో ఉన్న వాటిని బోధిస్తూనే ధర్మశాస్త్ర కార్యాల విషయంలో ఒక నూతనత్వాన్ని ప్రకటిస్తుంటే వారు ఆ జ్ఞానాన్ని అందుకోలేక మనకంటే ఎక్కువ జ్ఞానం గలవాడిని యేసయ్యను గుర్తెరిగి ఆయన్ని చంపడానికి కూడా వెనుకాడలేదు, దురాలోచనలు చేయడం మొదలుపెట్టారు. యేసయ్య వాళ్ళ ఆలోచనలన్నీ గుర్తెరిగి వాళ్ళ దగ్గర నుండి వెళ్ళిపోయినట్టుగా కూడా మనం చదవగలుగుతాం. ఈ యొక్క 12వ అధ్యాయంలో ఆయన దేవాలయం కంటే గొప్పవాడు, సొలొమోను కంటే గొప్పవాడు, యోహాను కంటే గొప్పవాడు అనేటువంటి సంగతులు మనం గమనించగలుగుతాం. ఈ యొక్క అధ్యాయములో అపవిత్రాత్మ గురించి ఎలాగా అపవిత్రాత్మను ఎదుర్కోవాలి, అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత ఏం చేస్తుంది అని చెప్పి శాస్త్రులు పరిచర్యలకి ఒక చక్కటి ఉపదేశాన్ని యేసయ్య తెలియజేశారు. అంత మాత్రమే కాదు, ఈ 12వ అధ్యాయంలో ఇంపార్టెంట్ అయినటువంటి విషయం ఏంటంటే పరిశుద్ధాత్మను దూషించే వాళ్ళకి, పరిశుద్ధాత్మకి విరోధంగా మాట్లాడే వాళ్ళకి ఏ యుగములో రాబోయే యుగములో క్షమాపణ లేదు. ఏ యుగములో రాబోయే యుగములో క్షమాపణ లేదు. ఈ మాట చాలా బాధ కలిగించేటువంటి మాట, హెచ్చరికతో కూడినటువంటి మాట. మనం కూడా చాలా జాగ్రత్తను వహించాలి. పరిశుద్ధాత్మ విషయంలో చాలా జాగ్రత్తను వహించాలి. టంగు జారిందనుకోండి, నోరు జారిందనుకోండి, నాలుక అనకూడని మాటలు దేవుడి గురించి మాట్లాడితే క్షమాపణ దొరకదు. కనుక కొన్ని విషయాల్లో దేవుని విషయాల్లో జాగ్రత్తను వహించండి. పరిశుద్ధాత్మకి విరోధంగా మాట్లాడొద్దు. దేవుని ఆత్మ సెలవిస్తే ఆ మాటలకు లోబడండి. దానివల్ల మీకు ఆశీర్వాదం కలుగుతుంది. చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఈ 12వ అధ్యాయంలో చాలా ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే ఒక బాంధవ్యపు విలువ, ఆత్మ సంబంధమైన బంధం ఎంత విలువైందో, ఆ బంధానికి ఎంత విలువ ఉంటుందో యేసయ్య తెలియజేశాడు. ఎలాగంటారా, ఆయన ఇంటి లోపల ఉన్నాడు, వెలుపల యేసు ప్రభు వారి యొక్క తల్లి, ఆయన ఇద్దరు సహోదరులు వస్తే ఒక అతను వెళ్ళి యేసయ్యకి చెప్పాడు, అయ్యా నీ సహోదరులు అలాగే నీ తల్లి వచ్చారు నేను కలుసుకోవడానికంటే, ఎవరు నా తల్లి ఎవరు నా సహోదరులు అని చెప్పి అతనితో చెప్పి శిష్యుల వైపు చూపించంటాడు. ఇదిగో వీళ్ళే నా సహోదరులు, వీళ్ళే నా తల్లి, వీళ్ళే నా సహోదరులు అంటున్నాడు. నిజంగా ఇటువంటి త్యాగపూరితమైనటువంటి మనసు ఒక ఆత్మ సంబంధమైన వ్యక్తిలో కనపడుతుంది. అందుకే ఆత్మ సంబంధులు ఎక్కువగా తమ కుటుంబంలో ఉన్న వాళ్ళకంటే ఎక్కువగా ఆత్మీయులు ప్రేమిస్తారు. యేసయ్య మనసు అదే. యేసయ్య మనసు ఏంటంటే నా ఇంటి వాళ్ళు, నా తల్లి, నా బంధువులు, నా కుటుంబం అని చూసుకోలేదు. ఆయన దగ్గర ఎవరు ఉన్నారో, ఆయన మాటను విని ఎవడు వెంబడుతున్నారో
ఆయన చిత్తాన్ని ఎవరు జరిగిస్తున్నారో వారిని ఆయన నా సహోదరులు, నా సహోదరులను సంబోధిస్తున్నాడు. ఈరోజు కూడా మనం దేవుని చిత్తాన్ని చేస్తే ఆయన సహోదరులమే. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు బ్రీఫ్గా మీకు ఈ 12 అధ్యాయాల వివరణ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారంటే మనము రివ్యూ చేసుకోవడం ఆధ్యాత్మిక జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. నేర్చుకోవడం ప్రాముఖ్యమే. మరలా ఒకసారి జ్ఞాపకానికి తెచ్చుకుంటే, ఒకవేళ మీరేదైనా మర్చిపోతే మరలా వెళ్ళి వినండి. దేవుడు మీకోసం సిద్ధం చేసి పెట్టిన ఆ కృపను మీరు అనుభవించండి. ఒకవేళ మధ్యలో 9వ అధ్యాయం మర్చిపోయారా, మరలా వెళ్ళి వెనక్కి వెళ్ళి వినండి. మరలా వినండి. విని మీరు ఆధ్యాత్మికంగా బలపడాలి. మనం వెళ్తున్న మార్గం ఆత్మీయ మార్గం, సియోను మార్గం, షాలేము మార్గం, పరలోక మార్గం. కాబట్టి ఈ మార్గంలో మనం ఎన్నిసార్లు వాక్యం ధ్యానించినా అంత బలమే కానీ కృంగిపోము. కాబట్టి ప్రార్థనాపూర్వకంగా సిద్ధపరచబడుతున్నటువంటి ఈ బైబిల్ స్టడీకి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కళ్ళు సమయాన్ని సద్వినియోగం చేసుకోండి, జ్ఞానవంతులు కండి, దేవుని రాజ్యం కొరకు మీరు సిద్ధపడండి, అనేకులను సిద్ధపరచండి. ఆ రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని బలపరిచి వాడుకొనుగాక. దేవుని కృప మీ మీద సమృద్ధిగా నిలుచునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, మరొకసారి చెప్తున్నాను, మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయకపోతే లైక్ చేయండి. మీరు చేసే ప్రతి యాక్టివిటీ మూలాన ఒకటి యొక్క యూట్యూబ్ ఛానల్ పరిచయం విస్తరిస్తుంది, రెండవది ఈ పరిచయకు మీరు సహకరించిన వాళ్ళు అవుతారు. కాబట్టి గుర్తుంచుకోండి, ఈ పరిచయంలో మీరు పాలిభాగస్సులు కండి, దేవుని ఆశీర్వాదాలు పొందుకోండి. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయునుగాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.